హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. పండుగలప్పుడు కానీ ఏదైనా ఒకేషన్కి కానీ ఏదైనా స్వీట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పాయసం కదా. ఈరోజు వీడియోలో అటుకుల పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కొలతలు చేసినట్లయితే పాయసం చక్కగా కుదురుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా పాయసం స్టార్ట్ చేద్దామా. కావలసినవి మెయిన్ గా అటుకులు, సేమియా, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, చక్కెర, పాలు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ మీద కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో వేయిస్తే మంచిగా రంగు మారుతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిలోనే సేమియా వేసి రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ పాలు పోసి మీడియం ఫ్లేమ్ లో మరిగించండి. ఇలా పొంగు వచ్చిన వెంటనే మంట తగ్గించి ఇంతకు ముందు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, సేమియాని పాలలో వేసుకొని దాంతో పాటు అటుకులు కూడా పాలల్లో వేయాలి. ఇప్పుడు ఈ సేమియా, అటుకులు ఉడికేంత వరకు మంటని మీడియం లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. కొంత టైం తర్వాత చితగొట్టిన యాలకులు వేసుకోవాలి. అటుకులు, సేమియా ఉడికిన వెంటనే మనం తీపి ఎలా తింటామో దానికి తగ్గట్టు చక్కెర కూడా వేసుకొని చక్కగా బాగా కరిగే వరకు మంటని మీడియంలో ఉంచి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాయసం కూడా కొంత చిక్కపడే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పాయసంని దించేసుకోవడమే. అంతేనండి, మన అందరికీ ఇష్టంగా తినే అటుకుల సేమియా పాయసం రెడీ. మీరు కూడా పాయసాన్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మన విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.